దేవుని నామమునకు మహిమ కలుగును గాక. వాక్యాన్ని మనము ధ్యానిస్తున్నప్పుడు మనకు ఉదయకాల సంబంధమైన వాక్యాలు మనము దేవుడు మనకు ఎలాగా జ్ఞాపకం చేస్తున్నాడు. కీర్తన 55:17 వచనంలో చక్కని మాట రాయబడింది. దినానికి మనం 3 భాగాలుగా విభజించడం జరిగింది. ఉదయకాలము, సాయంకాలము, అలాగే మధ్యాహ్నం. మరి భక్తుడు దావీదు 55:17లో సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొదలుపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించు. సరేండి, ఉదయమున, సాయంకాలమున, మధ్యాహ్నం. మానవులైన మనము దేవుని బిడ్డలకు మనము దేవుని సన్నిధిలో మనము సాయంకాలము ప్రార్థించాలి, ఉదయకాలాన్ని ప్రార్థించాలి. ఉదయకాలాన్ని పక్షులన్నీ స్థుతిస్తున్నాయి. వారి రకరకాల శబ్దాలతో, వాటి గాత్రాలతో దేవుని కనపరుస్తున్నాయి. అప్పుడు మనం ఏం చేస్తాం? ఆ శబ్దాలు విని లెగిస్తూ ఉంటాం, మరి మనం మేలుకుంటూ ఉంటాం. అవి మనం లేపుతున్నాయి. కాబట్టి ఆ ఉదయంన, అలాగే మధ్యాహ్నంన, ఇన్ని రోజుకి ఈ 3 భాగాలు మనకి ప్రపంచంలో ఉన్నాయి. ఈ 3 సందర్భాల్లో కూడా మనము దేవునికి ఏం చేయాలట? ప్రార్థన చేయాలట. ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడట. అలాగే ఇదే కీర్తన 59లో చక్కని మాట ఉంది. 16 వచ్చిన చివరిలో ఉదయంన నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసి. ఎందుకు? రాత్రంతా దేవుడు కాపాడాడు కాబట్టి, విశ్రాంతి ఇచ్చాడు కాబట్టి, ఉదయకాలం లేచి మళ్ళీ మనం మన జీవిత సంబంధమైన ప్రయాణంలో సాగుతున్నప్పుడు రాత్రంతా కాపాడు దేవా, రాత్రంతా మనం భద్రపరచు దేవా, రాత్రి దర్శనాల ద్వారా, కళల ద్వారా మాట్లాడు, లేక మా యొక్క గృహం చుట్టూ నువ్వు భద్రతించు, మమ్మల్ని సజీవులుగా లేవనెత్తావని ఆ కృపను గురించి మనం ఏం చేయాలంటే దేవునికే స్తుతిగానం చేయాలంటే ఉదయాన్నే లేచి, అన్నోదయం లేచి, చీకటిగా ఉన్నప్పుడు లేచి దేవుడి కాచి కాపాడిన విధానం బట్టి దేవుణ్ణి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఏం చేయాలంటే ఉత్సాహగానం మనము చేయాలి. అవసరమైతే ఒక పాట పాడుకొని, ప్రార్థించుకుని, వాక్యం చదువుకుని ప్రార్థన అనేది మనము చేసుకోవాలి. అలాగే కీర్తనకారుడు 145:43 కీర్తన 8 వచ్చిన చివరిలో అంటున్నాడు, ఉదయంన నీ కృపవార్తను నాకు వింటున్నాను. ఏంటండి? మన ఉదయంనేమో ఆయన కృపను గురించి స్తుతిస్తే, ఇంకొక మాట మనం ప్రార్థన చేయాలంటే ఏమని? ఉదయంన మనం ఆ ప్రార్థనలో ఈ దినము నీ కృపణ వార్త నాకు వినిపించేసి, నీ కృపావార్త నాకు కావాలి, నీ శుభవార్త కావాలి, నీ వాగ్దానం కావాలి, నీ ఆశీర్వాదం కావాలని ఆయన ఇచ్చే కృప, ఆయన ఇచ్చే దీవెన, ఆయన ఇచ్చే ఆశీర్వాదాల కొరకు మన ప్రభుని అడగాలంటే నా విధంగా మనం ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ప్రతి ఉదయం ప్రార్థన చేయాలి. మరి దేవుడు మనం అట్టి రీతిగా అడగాలి.